అమ్మా చెప్పండి అమ్మా. ఎన్నొద్దులు అవుతుంది, మీరు ఎన్నొద్దులు అవుతుంది ఇది ఉండబట్టి? మేము ఉండబట్ట మేము 40 ఏళ్ళు అవుతుందండి. 40 ఏళ్ళ సంది ఇదంతా ఏం లేదు. ఇప్పుడే ఇదంతా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన వద్దగా ఇదంతా ఇది అవుతుంది. మరి ఎక్కడ పోవాలి మేము? డబుల్ బెడ్రూమ్ అంటే మా ఇంట్లో 12 మంది ఉంటాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంత ఎక్కడ వెళ్ళాలి ఇంతమందికి? మా ఇల్లు మాకు కావాలి. ఆయన వచ్చి ఇట్లా చేసేది చాలా ఇది రేవంత్ రెడ్డి చెయ్యొద్దు అట్లా. ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చి మా ఏరియాకి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, నిద్రిస్తుండు. ఇవాళ మా దగ్గరనే భోజనం కూడా చేస్తుండు. ఇంకా వేరే నాయకులు వచ్చిరా? బీజేపీ నుంచి వస్తారా? ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ గానీ? కేటీఆర్ వచ్చాడు. కేటీఆర్ వచ్చిండు, ఆయన కూడా బానే మాట్లాడిండు. ఆయన కూడా చెయ్యొద్దు ఇట్లా అది ఇది అని చెప్పిండు. వేరే నాయకులు వచ్చిరా మీ దగ్గరికి? బీజేపీ అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి కేటీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేటీఆర్ వచ్చిండు, వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి కూడా వచ్చిండు. వచ్చి మాకు ధైర్యం చెప్పిపోయిండు. ధైర్యం చెప్పిండు, మా ఇండ్లు మీ ఇండ్ల వరకు పోదమ్మా, తీసేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మా ఇండ్లు పోయినా మా ప్రాణాలు పోయినట్టే లెక్క. మేము 50 ఏళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ. మేము 50 ఏళ్ల కష్టం ఉంది మా ఇండ్లల్లో. మేము 50 ఏళ్ల నుంచి కష్టపడి మేము ఇంత పైసా కూడబెట్టుకొని ఇంత అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇన్ని సంవత్సరాలు కూడా చేయకూడితే ఉంది కదా. మరి అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఈయనకి ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డికి మరి అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది? మేము కరెంటు బిల్లు కట్టినాము, ట్యాక్సీ చేసినాము, రిజిస్ట్రేషన్లు చేపించుకున్నాము, నల్ల బిల్లు చేసినాము, మాకు రోడ్ కూడా వేసేసిండ్రు, స్తంభాలు వేసేసిండ్రు. ఎందుకు ఇప్పుడు తీస్తానంటున్నాడు? ఇవన్నీ కిషన్ రెడ్డి చేసిండు. ఇప్పుడు మా ఇండ్ల మీద ఎందుకు పడ్డాడు? చేసేది ఉంటే గోడ పెట్టుకొని చేసుకొని పొమ్మను, మాకే అభ్యంతరము లేదు. గోడ దాటి మేము అవతలకి రాము, మా ఇండ్ల కాడికి మేమే ఉంటాం. ప్రాబ్లం ఏమైనా వచ్చిందమ్మా? దోమలు గానీ వరద గానీ? ఏ వరద రాలేదు, ఏ దోమలు రాలేదు. దోమలు అంటే ఉంటాయి కానీ మాకు ఎప్పుడు నీళ్లు రాలేదు. 2000 అప్పుడు కూడా వచ్చి కోరంటి కాడ మొత్తం హాస్పిటల్ కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ మాత్రం ఒక్క చుక్క నీళ్లు రాలేదు. మాకు నీళ్ళే రాలేదు అసలు. మాకు వాసన లేదు, నీళ్లు రావు. మా ఇండ్లు మాకే కావాలి. డబల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళు పోయి సంసారం చేయమనండి. అక్కడ కష్టం ఏందో వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎంత కష్టపడితే ఈ ఇల్లు మాకు నిలబడిందో మాకు మాత్రమే తెలుసు. మేమైతే మా ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉంటున్నాం. ఆ ఉన్న జాగాలనే కట్టుకొని సప్పో చేసుకొని మేము ఉన్నాం. మాకు గవర్నమెంట్ బెడ్రూమ్ ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. మా ఇండ్లలో మేమే ఉంటాం. మా ఇల్లు తీయొద్దు అని దండం పెడుతున్నాం. మరి డెవలప్మెంట్ చేస్తాము, మీకు డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తాం. మాకు ఏదొద్దు, మాకు డెవలప్మెంటే వద్దు అసలు. మేము ఎవరికి 2 లక్షల ఈయన పేరు పెద్ద చేసుకొని ఊరు దిబ్బ చేస్తున్నాడు. ఎవరికి పెద్దగా 2 లక్షల జాబులు ఇచ్చిండు? ఆయన చేస్తే అన్న హామీలు చేసిండ? ఒక్క హామీ కూడా చేయలేదు. ఒక్క 200 కరెంటు ఫ్రీ చేస్తా అన్నాడు. మాకు రావట్లేదు. మాకు 200 కరెంటు రావట్లేదు. ఆడవాళ్లకు 2500 ఇస్తా అన్నాడు, అవి లేదు. గ్యాస్ 500 అన్నాడు, అది లేదు. ఎవరికి వస్తుందో వస్తుండొచ్చు కానీ మాకైతే వస్తలేదు. తెలియదు మరి, మేమైతే ఎవరిని అడగలే. మేము అదే 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాం గ్యాస్, అంతే. అంతవరకే గాని మాకు 4000 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. నేను వచ్చినాక ఎట్లా చేస్తానో చూడు తెలంగాణ అన్నాడు. ప్రజాపాలన కాదు ఇది, యమపాలన. యమపాలన చేస్తున్నాడు, ప్రజాపాలన కాదు. యమధర్మరాజు కదా, మా ఇంట ఎట్లా పడ్డాడో అట్లా పడుతున్నాడు. మాకైతే ఆయన వద్దు. ఆయన వచ్చిన ఇండ్లు కూడా మాకు వద్దు. ఆయన పోయి బెడ్రూమ్లల్లా వాళ్ళ ఫ్యామిలీ తోటి సంసారం చేసుకోమనండి. వాళ్ళకి తెలుస్తుంది కష్టమేందో. మేము ఎంత కష్టపడి మా ఇండ్లు మేము సంపాదించుకున్నాము. ఇప్పుడు వచ్చి సంవత్సరం కూడా కాలేదు మీ ఇండ్లు తీసేస్తానంటే, అప్పుడు కూడా చేయి గుర్తు పార్టీ వాళ్ళే ఉన్నారు. అప్పుడే రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కదా, ట్యాక్సీలు చేసిండ్రు కదా. ఇవన్నీ చేసినప్పుడు మరి బంపర్ జోన్ లో ఉన్నాయి, పోతవి, మేము చెయ్యమని ఎందుకు చెప్పలేదు? కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు వస్తలేరు. వస్తే అడుగుతాము, భయం ఏముంది? వస్తే కుసబెట్టి అడుగుతాము. ఆయన సవాల్ ఇస్తున్నాడు కదా, మేము కూడా సవాల్ ఇస్తున్నాము. రమ్మనండి, ప్రజలకి వచ్చి మా కష్టాలేంది సుఖాలేంది తెలుసుకోవాలి. వచ్చి అక్కడ ఎక్కడన్నా ఉండి మాట్లాడితే కాదు. అదే మీరు సవాల్ అంటే ఎవరైనా అడ్డమోస బుల్డోజర్ అంటున్నాడు. మేము పండుకుంటాము, మా పిల్లలు మేము చచ్చిన తర్వాత ఇట్లకెళ్ళి ఏమన్నా డెవలప్ చేసుకొని పొమ్మనండి, అంతే. మా ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదు, మేమైతే ఇయ్యం.
సో ఇది రోడ్డు చేసినట్టు చేస్తున్నాడు. ఇది ఇంద్రమ పాలన కాదు, యమ పాలన అయిపోయింది మా ప్రాణానికి. మేము తిన్నామంటే మాకు తిండి పోవట్లేదు, తాగుదామంటే నీళ్లు పోవట్లేదు, పండుకుందామంటే నిద్ర రావట్లేదు. ఇప్పుడు ఇది తీసేస్తా అన్నప్పటి నుంచి 5 మంది చచ్చిపోయినరు అటాటాక్ వచ్చేసి. దగడికే మొన్న ఇక్కడ ఒక ఆయన చచ్చిపోయిండు. వండుకున్నట్టే చచ్చిపోయిండు. మాకు చెప్పుకుంటూ పోయిండు ఇండ్లు పోతాయంట కదరా అని. ఏం పోలే అన్న ఉట్టిగా అట్లా చెప్తున్నారు అని మేము అన్నాము. గాని తెల్లార వరకు చచ్చిపోయిండు అత్తమ్మని మా కోడలు వచ్చి చెప్తుంది. ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన కనిపిస్తుందా మళ్ళీ మీకు? నాకైతే అనిపిస్తలేదు. ఎవరు రోడ్ ఎక్కని మనిషి ఎవరు ఉన్నారు అసలు? ప్రతి మనిషి రోడ్ ఎక్కుతుంది ఆయన చేసే పనికి. ఏ పని ఒక్క పని కూడా మంచిగా చేయట్లేదు. రోడ్డు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఒకటి రైతు బంధు వేయలేదు, ఎవరికి చేసిండు? 2 లక్షలు మాపి మాకైతే కాలేదు. మరి ఎప్పుడో వేసే పైసలు, రైతు బంధు పైసలు ఇప్పటి వరకు వాడలేదు. ఏం చేసిండు? ఏం చేస్తలేడు. ఆయన చేసే పనులు మాకు నచ్చట్లేదు అసలు. చేసిండు అంటే ఎవరన్నా 10 మంది మెచ్చుకున్న పనులు చెయ్యాలి. ఒక సీఎం అయిన తర్వాత ఇండ్లు పోయిన వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇంటింటికి వచ్చి తెలుసుకొని మీది ఎట్లా ఉంది పరిస్థితి అని తెలుసుకొని మాకు ఇండ్లు నిలబెట్టాలి. కానీ ఇండ్లు తీసేస్తా అనేది న్యాయం ఎక్కడ? ఇది ఆయన ఇండ్లు తీసేయాలంటే ఆ ఫాతిమా కాలేజీ తీయమాను, అక్కడ కోర్టు ఉంది అది కూడా తీయమానండి. అవన్నీ తీయాలి. అవన్నీ తీసిన తర్వాతనే మా దగ్గరికి రావాలి. మా దగ్గరికి రావాలంటే కూడా మాకు ఏదైనా ఆధారం చూపించిన తర్వాతనే ఇక్కడికి రావాలి. అవన్నీ తీసిన తర్వాతనే ఇక్కడికి రావాలి. అంతవరకు ఇక్కడికి వచ్చేది లేదు. మాకు ఏదైనా ఆధారం చూపించాలి. మేమేమో ఆక్రమించుకున్న స్థలాలు కావు, మేము కష్టపడి కొన్న స్థలాలు ఇవి. మేము 50 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఎవడు ఆక్రమించుకున్నాడు అప్పుడు మాకు తెలియదు. మాకు అన్ని పేపర్లు, అన్ని ప్రూఫ్లు కరెక్ట్ గా ఉన్నాయి. మేము కావాలంటే ఇప్పుడు వస్తాడు కదా కిషన్ రెడ్డి, అవన్నీ మేము చూపించేస్తాం. మొన్న చేపించిన 3,10,000 అయింది రిజిస్ట్రేషన్ కి. ఈసారి వచ్చిన తర్వాతనే చేపించిన నేను. మరి ఇది బంపర్ జోన్ లో ఉంది, చెయ్యమని చెప్పలేదు. ఎందుకో వాళ్ళ పాలనే ఉంది కదా, అప్పుడు చెప్పలేదు కదా. మరి డబ్బులు ఎక్కడ పోయినాయి? వాళ్ళు ఎట్లా చేసిండ్రు? అదే మేము కోరుకునేది ఇంతే. మా ఇంట్లో జోలికి రావద్దు. మూసి నదిలో చేసుకుంటా పోతే అక్కడ రిటర్న్ గోడ పెట్టుకొని చేసుకొని పొమ్మనండి. మా వరకు అయితే వద్దు. మా ఇల్లు ఎంత ఉందో అదే ఇంట్లోనే ఉంటాం మేము. జనపేరు